దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వాళ్ళారా, నాకు అత్యంత ప్రియులారా, మీ అందరికీ ప్రభు పేర శుభవందనాలు. మనము వారాంతంలోనికి చేరి ఉన్నాం. గడిచిన వారమంతా దేవుడు తన కృపలో వర్ధిల్ల చేసినందుకు ఆయనకు మహిమ కలుగునుగాక. దేవుని యొక్క అపారమైన కృప, ఊహకు అందని దేవుని కృప మనలను నడిపించటం, ఆ కృప మనలను కోరుకోవటం, ఆ కృప మనతో ఉండటం, వెన్నంటి ఒక నిజ స్నేహితునిగా దేవుని కృప మనకు తోడుగా ఉండటం చాలా గొప్ప సంగతి. రేపటి దినము పునరుద్ధాన దినము, ప్రభు భోజన పాత్రలో మనము చేయవేయవలసినటువంటి దినం. దేవుని బిడ్డారా, ఆయన యొక్క సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేసి, మనము గడిచిన వారంలో ఎక్కడ మనం తప్పిపోయామో ఆ విషయాలన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకొని, వాటిని ఒప్పుకొని, పరిశుద్ధ రక్తము ద్వారా శుద్ధీకరించబడుట కొరకు మనము ప్రభు సన్నిధిని చేరి ఆయన భోజన పాత్రను సమీపించాలి. ఇది దేవుడు మనకి అనుగ్రహించిన కట్టడ. సంఘమునకు ఉన్నటువంటి సరిహద్దు రాళ్ళు 4. ఆ సరిహద్దు రాళ్లలో ఒకటి రొట్టె విరుచు కార్యక్రమం. అపోస్తుల బోధ, సహవాసము, ప్రార్థన, రొట్టె విరుచుట. వీటిలో సంఘము ఎడతెగక ఉండాలి అన్నది అపోస్తలులు చేసిన బోధ. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క సంకల్పము, దేవుని వాంఛ. కాబట్టి ప్రతి ఒక్కరూ రేపటి పునరుద్ధాన దినాన అందరూ తప్పక సన్నిధిలో పాలు పొందాలని మీకు మనవి చేస్తున్నాను. ఎవరు నిర్లక్ష్యం వహించొద్దు. ఎవరు కూడా అనాలోచనగా ఉండి దేవుని యొక్క సన్నిధి పట్ల నిర్లక్ష్య భావాన్ని ప్రదర్శించినట్టయితే, దేవుని బిడ్డలారా, మనము దేవుని ఆశీర్వాదానికి దూరమైన వాళ్ళం అవుతాం. ప్రభు భోజన పాత్రను సమీపించకపోతే ఇంకెందుకు నీ విశ్వాస జీవితం? పరిశుద్ధత ఉండదు. పరిశుద్ధత లేకపోతే దేవునికి ఇష్టంగా ఉండలేం మనం. ప్రభు తన శరీరము ద్వారా, తన రక్తం ద్వారా మనకు యోగ్యత, పరిశుద్ధత అనుగ్రహిస్తున్నాడు. దేవుని ఎటువంటి పరిస్థితుల్లో ప్రభు సన్నిధిలో ఆయన భోజన పాత్రను సమీపించాలి. చాలామంది కుదిరినప్పుడల్లా చర్చికి వస్తుంటారు. కుదిరినప్పుడల్లా చర్చికి రావడానికి ఏమన్నా విహారయాత్రకు సంబంధించిన స్థలమా, లేకపోతే ఏమైనా విజిటింగ్ ప్లేసెస్? అది కాదు. తప్పక పొందుకొని తీరవలసిన స్థలం. జాగ్రత్త. ప్రభు సన్నిధిని నిర్లక్ష్యం చేసినప్పుడు దేవుడు నిన్ను నిర్లక్ష్యం చేస్తాడు. తద్వారా మనమే ఇబ్బంది పాలవుతాం కదా. కనుక రేపు ఆదివారం ఆరాధనలో ప్రతి ఒక్కరూ పాలు పొందాలనేది దేవుని మాట. ఇది అందరూ స్వీకరించండి, విధేయులవ్వండి. రండి, నేటి ధ్యానము కొరకు మనము యూదా పత్రికలో ఒక చిన్న మాట చదువుదాం. 12వ వచనంలో, వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలము లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను ఉన్నారు. దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ వాక్య భాగం చాలా అద్భుతమైన ప్రత్యక్షతలతో కూడిన లేఖనం. వీరు గాలి చేత
ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలము లేక రెండు మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్టు. వేళ్లతో పెళ్లగించబడటం ఏమిటిది? దేవుని బిడ్డారా, భక్తిహీనుల గురించి, లోకస్తుల గురించి, సంఘమునకు వెలుపల ఉన్న వారిని గురించి ఈ లేఖనం మాట్లాడుతుంది. అయితే విషయం ఏమిటో చెప్పమంటారా? ఇలాంటి స్వభావము కలిగిన వ్యక్తులు లోకములో ఉంటే పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ వీళ్ళు మీతో ఉన్నారు అనే మాట, వీరు మీతో సుభోజనం చేయొచ్చు అనే మాట ఉంటుంది ఇక్కడ. 12వ వచనంలో వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు. గమనించారా? వీళ్ళ సంఘం లోపల, సంఘానికి వెలుపల కనుక ఉన్నట్టయితే, లోకంలో ఉన్నట్టయితే వారి గురించిన పెద్ద జాగ్రత్త మనకు అవసరం లేదు. కానీ ఈ స్వభావము కలిగినటువంటి వ్యక్తులు ఎక్కడున్నారు అంటే మీలో అన్నాడు. అది బాధాకరమైన విషయం. మనలో ఉండటం ఏమిటి? మనతో సుభోజనం చేయటం ఏమిటి? నిర్భయంగా ఉండటం ఏమిటి? ప్రేమ విందులో దొంగ మెట్టులుగా ఉండటం ఏమిటి? వీళ్ళ స్వభావం ఎలా ఉంటుందట? వీరు గాలి చేత ఇటు అటు కొట్టబడిన వారై, నిర్జల మేఘమును పోలినటువంటి వారు, కాయలు రాలి ఫలము లేక రెండు మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్టు. దేవుని బిడ్డలారా, ఈ వేళ్లతో పెళ్లగింపబడిన చెట్టు అంటే ఎవరో చెప్పనా? వేళ్లతో పెళ్లగింపబడిన చెట్టు అంటే ఒక చిన్న సంగతి చెప్తాను. వేళ్లతో పెళ్లగింపబడటానికి కారణం ఏమిటి అంటే రెండు మారులు చచ్చి, రెండవ మారు కూడా చచ్చిన అనుభవం. ఈ రెండవ మారు చచ్చిన అనుభవం ఎలా ఉంటుంది అంటే, వేరుతో సహా ఒక చెట్టు పెళ్లగించబడితే అది ఇక బ్రతకటానికి అవకాశమే ఉండదు. ఒకవేళ చెట్టును ఆ మొద్దు వరకు నరికేసామనుకోండి, ఆ మొద్దులో నుంచి చిగురు వస్తుంది. కానీ వేరుతో సహా ఆ చెట్టును పెళ్లగించారనుకోండి, అప్పుడేం జరుగుతుంది? ఇక అది ఏమాత్రం బ్రతకటానికి అవకాశము ఉండదు. ఒకప్పుడు పాపంలో చచ్చిపోయి ఉన్నప్పుడు, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ప్రారంభోచున్నట్లు కదా, మీరు మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా, అప్పుడు చచ్చి ఉండగా ఆయన క్రీస్తుతో పాటు మిమ్ములను బ్రతికించాడు. ఆ చచ్చినటువంటి ఆ చెట్టును తీసుకొచ్చి వాగ్దాత భూమి అనగా సంఘములో నిన్ను నాటాడు. ఇప్పుడు నీవు సంఘములో ఒక శ్రేష్టమైన అనుభవంలో, దేవుని యొక్క వాక్యాహారంలో, అపోస్తల బోధలో, సహవాసంలో, ప్రార్థన చేయటంలో, రొట్టె విరుచుటలో, వీటిలో నీవు ఎడతెగక ఉండాలి. కానీ ఏం జరుగుతుంది? ఒకసారి పాపంలో చచ్చిపోయినప్పుడు నిన్ను బ్రతికించాడు, బ్రతికించి ఇక్కడ నాటాడు. నాటిన తరువాత నీ స్వభావం ఏమవుతుంది? తిరిగి మరలా చచ్చిన అనుభవం అవుతుంది. ఎందుకు? గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘం ఎటు గాలి కొడితే, ఇటుపక్క నుంచి గాలి కొడితే ఇటు పడిపోతుంది, మళ్ళీ అటువైపు నుంచి గాలి కొడితే మళ్ళీ ఇటు వాళ్తుంది. ఎందుకు? లోపల జలం లేదు, నిర్జల మేఘం. ఇక్కడ ఒక సంగతి చెప్తాను. వేళ్లతో పెళ్లగించబడిన చెట్టు అంటే
ఈ చెట్టు విత్తనం వేసినప్పుడు అది మొక్కై ఆ తర్వాత పెరిగి పెరిగి ఓ చిన్న చెట్టు అవుతుంది. మొదట ఆ చెట్టుకి పూత వస్తుంది. ఆ పూత నిలిస్తే అది పిందై కాయ అవుతుంది. ఆ కాయ పండి శ్రేష్టమైన మధురమైన ఫలం అవుతుంది. ఏమోను కదా. ఇక్కడ వీళ్ళు ఎప్పుడు రాలిపోయింది? పూతప్పుడు బాగానే ఉన్నారండి. వీరు కాయలు రాలి ఫలము లేక, అంటే కాయలు రాలిపోయినాయి. కాయ కాక మునుపు అది పూత కదా. కాయ కాక మునుపు పిందె కాక మునుపు పూత మీద గాలి వీచినప్పుడు పూత నిలిచే ఉంది. పిందె మీద గాలి వీచినప్పుడు అది నిలిచే ఉంది. ఇప్పుడు కాయ అయ్యారు, ఇప్పుడు రాలిపోతున్నాయి. అంటే రక్షణ పొందిన తొలి దినాలలో నీవు బాగానే నిలిచున్నావు, పూత పట్టింది. ఆ పూతలో నీవు భయంగా ఉన్నావు, కాపాడబడ్డావు, జాగ్రత్తగానే ఉన్నావు, నిలిచున్నావు. కొంతకాలం అయ్యాక పిందెలాగా అయిపోయావు. నీలో ఒక ఫలము ఆరంభమవుతుంది. పిందె వచ్చేసింది. ఈ పిందె రాగానే అప్పుడు గాలి వీచినప్పుడు నీవు బాగానే ఉన్నావు. కానీ ఇప్పుడు కాయలు వచ్చేసినాయి, అంటే బాగా ఎదిగావు. ఎదిగిన తరువాత ఇప్పుడు పడుతున్నావు. ఎందులో? పాపంలో పడుతున్నావు. పాపంలో పడటాన్ని బట్టి ఏమవుతుంది? ఒకప్పుడు పాపంలో చచ్చిపోయినప్పుడు కదా ఆయన బ్రతికించింది. ఇప్పుడు మళ్ళీ నువ్వు చస్తున్నావు. తిరిగి మళ్ళీ పాపంలో పట్టాన్ని బట్టి నువ్వు చచ్చిన అనుభవం అది. 2 మార్లు చచ్చినది, 2వ మారు చచ్చిన అనుభవం సామాన్యమైన సంగతి కాదు. భక్తిలో ఏమీ లోతు తెలియనోళ్ళు కాదు వీళ్ళు. పోతప్పుడు బాగానే ఉన్నారు, పిందెప్పుడు బాగానే ఉన్నారు, స్థిరంగా ఉన్నారు, ప్రార్థన చేశారు, కన్నీరు కార్చారు, భారం కలిగి ఉన్నారు. కాస్త కాయ అయిపోయేసరికే రాలిపోతున్నారు. కారణం ఏంటి? భయం తగ్గిపోయింది, భయం తగ్గిపోతూ ఉంది. విశ్వాసుల్లో రక్షణ పొందినటువంటి అదేదో ఒక సీనియారిటీ అనుకుంటున్నారు. నేను చాలా సంవత్సరాల కింద రక్షణ పొందానండి, ఇన్ని సంవత్సరాలు అంటే ఏముంది అందులో? నేను 87వ సంవత్సరంలో రక్షించబడ్డాను, దాదాపు 32 సంవత్సరాలు. ఇప్పుడు ఈ వయసు చెప్పుకోవటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. అసలు పడేది ఎవరంటే పూతలో ఉన్నోళ్ళు కాదు, పిందిలో ఉన్నోళ్ళు కాదు, కాయలే పడేది, రాలిపోయేది కాయలే. విశ్వాసులు వీళ్ళు పాపంలో ఎప్పుడు పడ్డారు తెలుసా? పూతప్పుడు కాదు, పిందప్పుడు కాదు. వీరు కాస్త ఎదిగిన తరువాత కాయ వచ్చే సమయానికి పాపంలో పడ్డారు. ఏమైంది? తద్వారా 2 మార్లు చచ్చిన వాళ్ళు అవుతారు. 2 మార్లు చచ్చినారంటే వేరుతో సహా పెళ్ళగింపబడిన చెట్టు అవుతారు. దేవుని బిడ్డారా, ఎంత దురదృష్టకరమైనటువంటి సంగతి! వేళ్లతో పెళ్ళగించబడిన చెట్టు. కనుక దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఒకవేళ మనం ఎక్కడన్నా జారిపోయేమేమో, దాటిపోయేమేమో, అతిక్రమం చేసేమేమో పరిశీలన చేసుకొని ప్రభు భోజన పాత్ర దగ్గరకు వద్దాం. రేపటి దినాన ప్రభు భోజన పాత్ర సంఘంలో సిద్ధపరచబడుతుంది. అందరూ పాలు పొందండి. వినయ భయభక్తులతో ప్రభు పాద సన్నిధిని సమీపించండి. ప్రభు మనల్ని దీవించునుగాక. ఆమేన్. తండ్రి మీకు స్తోత్రం. ఈ దినాన మా తండ్రి మీరు మాకు ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రం నాయనా. మమ్మల్ని సిద్ధపరచండి. రేపటి దిన పునరుద్ధాన ఆరాధనకై మమ్మల్ని సిద్ధపరచి దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనందరికీ తోడి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ